జై బజరంగ్ బలి మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి ఫలాలు. ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 26, 2023 మంగళవారం, మార్గశీర్ష మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తిథి నాడు మృగశిర నక్షత్రంలో శుక్ల అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్తపు సమయం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:42 గంటల వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2:56 నుండి 4:13 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశాశూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా ఉత్తరం వైపు ప్రయాణించవద్దు. సింహరాశివారు, ఈరోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. పోటీ భావన మీ మనస్సులో నిలిచిపోతుంది. కళ మరియు నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది. మీ కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు పెరగడం వల్ల మీ ఆనందానికి అవధులు ఉండవు. మీరు కొన్ని ముఖ్యమైన పని కోసం తక్కువ దూరం ప్రయాణం చేయవలసి రావచ్చు. విద్యార్థులు తమ చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి. మీరు మీ పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు వినవచ్చు. మీ దృష్టిని మరియు సమయాన్ని మళ్లించే అనేక కార్యకలాపాలు మీ చుట్టూ జరుగుతున్నాయి. చిన్న విషయాలపై సమయాన్ని వృధా చేయకండి, ఏకస్థితముగా ఉండండి. అప్పుడే మీరు స్వేచ్ఛా శక్తి ప్రవాహాన్ని అనుభవించగలుగుతారు. ఇది మీకు లభిస్తేనే మీ జీవితం బాగుపడుతుంది. భయాందోళన చెందకండి, ధ్యానం చేయండి, అవకాశాన్ని సకాలంలో అర్థం చేసుకోండి మరియు సద్వినియోగం చేసుకోండి. ప్రాధాన్యతలను నిర్ణయించడంలో విజయానికి కీలకం కనుగొనబడుతుంది. ఈ రోజు మీరు మీ భాగస్వామితో మాట్లాడటానికి చాలా ఓపిక అవసరం. చాలా సమస్యల గురించి మాట్లాడకండి, ఇది మీ బంధం యొక్క శాంతికి భంగం కలిగించవచ్చు. చాలా చిన్న విభేదాలు కూడా తీవ్రమైన వివాదాలుగా మారుతాయి. ఈ రోజు మౌనంగా ఉండటమే ఉత్తమ పరిష్కారం. శాంతిని కొనసాగించండి మరియు మీ సంబంధం యొక్క అంతర్లీన బలంపై విశ్వాసం కలిగి ఉండండి. కష్ట సమయాలు కూడా గడిచిపోతాయి. మీరు మీ వర్క్ ఫీల్డ్తో సంతృప్తి చెంది ముందుకు సాగుతున్నప్పటికీ మీ నైపుణ్యాలు, సృజనాత్మకత మరియు నిబద్ధతను ప్రదర్శించడానికి ఇది సమయం మరియు మీరు మీ కుటుంబ కట్టుబాట్లను వదిలివేయవలసి ఉంటుంది. కానీ ఇది మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది, ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఈ పనిని సరిగ్గా చేయగలిగితే అది మిమ్మల్ని మీరు ఊహించని గమ్యస్థానానికి తీసుకెళుతుంది. మీరు మీ ఇల్లు మరియు కార్యాలయాల మధ్య సామరస్యాన్ని కొనసాగించాలి, తద్వారా మీరు రెండు ప్రాంతాలను ఆస్వాదించవచ్చు. వృద్ధులకు సంబంధించిన వార్తలు మిమ్మల్ని విచారంగా మరియు ఒంటరిగా భావిస్తాయి. చింతించకండి, మార్పు అవసరం. మీకు ద్రోహం చేయాలని చూస్తున్న సంబంధాలను నివారించండి. అవిశ్వాసం యొక్క భావం కొన్ని సమయాల్లో ఉపయోగకరంగా ఉంటుంది, ప్రత్యేకించి మీరు మీ అత్యంత హానిలో ఉన్నప్పుడు. ఈ రోజు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. మీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ సమయంలో అనుభవాలు బాధాకరంగా ఉండవచ్చు. మీరు సంబంధాల విషయంలో సెంటిమెంటును అనుభవిస్తారు. ఈ రోజు మీరు చేసే పనులు మీరు ఊహించిన దానికంటే మీ జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ప్రపంచం మీ ఉదాహరణ ద్వారా మారుతుంది, మీ అభిప్రాయం ద్వారా కాదు. ఒంటరితనం మరియు ఒంటరితనం యొక్క సమయం ముగియబోతోంది, ఎందుకంటే త్వరలో మీ జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశిస్తారని మీ నక్షత్రాలు చెబుతున్నాయి. ఈ ప్రత్యేక సంబంధాన్ని అలాగే కొనసాగించనివ్వవద్దు, కానీ ముందుకు సాగండి మరియు దానిని స్వాగతించండి. స్నేహితుడి ద్రోహం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు మీ అంచనాల కంటే పెద్దది జరుగుతుంది. మీరు వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో పూర్తిగా సంతృప్తి చెందారు. మీ హృదయం మరియు మానసిక స్థితి రెండింటినీ సురక్షితంగా ఉంచండి, ఎందుకంటే ఈ రోజు మీ ప్రేమ కథ పూర్తవుతుంది. మానసికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండండి మరియు ఈ మనోహరమైన అనుభూతిని మీ హృదయంలో ఉంచుకోండి. మీరు షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకుంటే ప్రస్తుతం సమయం మీకు అనుకూలంగా లేదు. దాతృత్వం గురించి లేదా మీ స్వంత ప్రయోజనం గురించి ఆలోచించకుండా ఏదైనా పని చేయడం మీకు సంతృప్తి మరియు శాంతిని ఇస్తుంది. మీకు మంచిగా ఉండే వ్యక్తులతో మంచిగా ఉండండి మరియు ద్రోహానికి దూరంగా ఉండండి. ఈ రోజు
వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సంబంధాలు మీకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. మీ మానసిక స్థితి మీ పనితీరును ప్రభావితం చేస్తుంది. మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల కోసం కూడా కొంత సమయం కేటాయించండి. ప్రస్తుతం మీరు ఏమి చేసినా అది మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. నమ్మకం లేకుండా మనిషి ఏమీ చేయలేడు. అసంపూర్తిగా ఉన్న పనులు ఈరోజు పూర్తి కానున్నాయి. ఆర్థిక విషయాలలో విజయం ఉంటుంది. ప్రణాళికలు కూడా విజయవంతమవుతాయి. పెండింగ్లో ఉన్న ఆస్తికి సంబంధించిన విషయాలు కూడా పరిష్కరించబడతాయి కాబట్టి కుటుంబంలో శాంతి ఉంటుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. సరైన బ్యాలెన్స్ నిర్వహించండి. కొంతమంది అసూయతో మీ పనికి ఆటంకం కలిగించడానికి కూడా ప్రయత్నిస్తారు. అలాంటి వారితో సంబంధాలు పెట్టుకోవద్దు. వ్యాపార కార్యకలాపాలు మెరుగ్గా ఉంటాయి. అయితే ఫైనాన్స్ సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వ్రాతపనిలో మోసం జరిగే అవకాశం ఉంది. మీరు సన్నిహిత వ్యక్తుల నుండి కాకుండా అపరిచితుల నుండి సహాయం పొందవచ్చు. ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణాన్ని నిర్వహించడానికి ప్రతికూల విషయాలను పట్టించుకోకండి. ప్రేమ సంబంధాలలో సందేహం లేదు. మార్పు ఇప్పుడు అవసరం. ఇంట్లో ఏవైనా తేడాలు లేదా ఏవైనా అవసరమైన మరమ్మతుల కారణంగా మీ ప్లాన్లు రద్దు చేయబడవచ్చు. ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండండి. అన్ని నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. ఆత్మపరిశీలన చేసుకోవడం నేటి అవసరం. మీ హృదయం ఎవరైనా ప్రత్యేకమైన వారి కోసం కొట్టుకుంటే మీ ప్రేమను వ్యక్తపరచడంలో ఆలస్యం చేయకండి. మీరు మీ స్నేహితులతో సమావేశానికి ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజు మీరు ప్రజలతో మాట్లాడతారు, మీ ఆలోచనలను వారితో పంచుకుంటారు మరియు ప్రజల సంక్షేమం కోసం పని చేస్తారు. మీ మనసులో దాగిన ప్రతి విషయాన్ని మీ భాగస్వామితో పంచుకోండి మరియు మీ జీవితంలో అతని ప్రాముఖ్యత గురించి చెప్పండి. తవ్వకం, మట్టి లేదా పైప్లైన్కు సంబంధించిన అసైన్మెంట్లు మీకు ఆర్థిక ప్రయోజనాలను తెస్తాయి. మీలో కొందరు పోటీ మరియు ప్రత్యర్థులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అవసరమైన సమయాల్లో మాతృమూర్తి లేదా సంరక్షకుడికి సహాయం చేయండి. జూదం, షేర్లు లేదా ఊహాగానాలు మీకు విధ్వంసం కలిగించవచ్చు. పాత స్నేహితుల సహవాసం ఈ దశలో మిమ్మల్ని ఆకర్షిస్తుంది. పార్టీలు లేదా ఇతర సమావేశాలు ఈ రోజు ప్రత్యేక విషయం. దృఢంగా ఉండండి, మీ దృష్టిని కేంద్రీకరించండి మరియు దీనితో మీరు ప్రజలను ఆకట్టుకోవచ్చు. మీ శక్తి తగ్గవచ్చు, కాబట్టి మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. విజయం మీ వద్దకు రాదు, మీరు దానికి వెళ్ళాలి. డబ్బును సక్రమంగా వినియోగించుకోండి. జీవితంలో సమతుల్యతను కాపాడుకోండి. కొన్ని విషయాలు మారడానికి సమయం పడుతుంది. పాత పనులను సరిగ్గా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కొంతమంది వ్యక్తులతో సంబంధాలు క్షీణించవచ్చు, మీరు ఓపికగా ఉండాలి. దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ దక్షిణం. ఖచ్చితంగా ఈరోజు దక్షిణానికి వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు సూర్య భగవానుడికి రాగి కుండలోని నీటిని సమర్పించండి. ఈ రోజు మంచిది.